మిషన్. ఈ మిషన్ అనే మాటలో నుండే మినిస్టర్ మినిస్టర్ అనే పదం వచ్చింది. మినిస్టర్ మినిస్టర్ అని అనగానే మీ అందరికీ అర్థమైపోవాలి. ఇప్పుడు మనకు మినిస్టర్స్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఎక్సెట్రా ఎక్సెట్రా మినిస్టర్. మినిస్టర్ అనే పదానికి మన తెలుగులో అనువదిస్తే దాన్ని మిషన్ అనే దాన్ని కార్యార్థ సేవ అని అన్నాం. ఇక్కడ మనం అంశంలో మిషన్ అనే దాన్ని దైవ కార్యార్థ సేవ. ఫస్ట్ మిషనరీ ఎవరు అని అంటే దేవుడే. గాడ్ ఈజ్ ద ఫస్ట్ మిషనరీ. ఆయన మనకు మిషనరీ. గాడ్ ఈజ్ అవర్ మిషనరీ. ఏంటి దేవుడు మనకు చేసిన మిషన్ అని అంటే పరిచర్య. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పరిచర్య. ఎవరు చేశారు మనకి పరిచర్య? దేవుడు చేశాడు. దేవుడికి మనం పరిచర్య చేయడం కాదు, దేవుడే మనకు పరిచర్య చేశాడు. ఇది మనకు అర్థమైతే మనం దేవుని కొరకు పరిచర్య చేయకుండా ఉండలేము. ఏమిటి ఆయన చేసిన పరిచర్య అని అంటే మన మురికి కడిగాడు. ఏంటండి? మన మురికి కడిగాడు. దేవుడి పరిచర్య నాకు అక్కర్లేదు అని అనుకునేవాడిని బైబిల్ ఏమందంటే పరిసయ నీతి అని అన్నారు కదా. మా నీతి మాకు సరిపోద్దు బాబు, నీ నీతి మాకు అక్కర్లేదు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపుల కొరకే వచ్చాను. ఐ కేమ్ ఫ్రమ్ హెవెన్ ఫర్ సిన్నర్స్ ఓన్లీ. నేను పాపుల కొరకే వచ్చాను, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను. యేసుక్రీస్తు సిలువలో లోకములో ఉన్నటువంటి పాపమంతటికి పరిహారం చెల్లించి విమోచన ప్రకటించాడు. అది ఆయన చేసిన సేవ. చూడండి, మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16 నుండి వ్రాయబడిన మాటలు కానీ మనం చదివితే ఇవి ఎప్పుడు చెప్పబడిన మాటలు అంటే యేసు ప్రభు సిలువ మీద మానవ పరిహారం, పాప పరిహారార్థం చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన విమోచన కార్యం జరిగించిన తర్వాత తన శిష్యులకు అనేక మార్లు అగపడి ఆయన ఆరోహణమై వెళ్ళే సందర్భంలో చెప్పినటువంటి మాటలు చదవ. మొక్కిన వారందరూ ఏమని, వారి విశ్వాసం ఏంటి? ఎవరికి మొక్కుతారు యూదులు ఎవరికి మొక్కుతారు? దేవునికి మొక్కుతారు. దేవునికి తప్ప ఇంకా దేనికి మొక్కరు. వాళ్ళకి యూదులకి మొర్దకై ప్రాణం మీదకి తెచ్చుకుంది ఎందుకు? మనిషికి మొక్కలేదు. నమస్కారం అంటే నమస్కారం తప్పేం లేదు. సాష్టాంగ నమస్కారం చేయడం అంటే మొక్కడం. మొర్దకై యూదుడు. అక్కడ యూదులు దేవునికి తప్ప మరి దేనికి మొక్కరు. దట్స్ వై ఆయన ఇరుకున పడ్డాడు, ఆయన జాతి అంతా ఇరుకున పడింది. యూదులు మొక్కరు దేనికి. ఇప్పుడు యేసు ప్రభువుకు కొందరు మొక్కిన వారు ఏమని విశ్వసించిరి? ఆయన దేవుడని విశ్వాసం ఉంచారు. కొందరు సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి. యేసు ప్రభు ఆయన వచ్చిన పని నెరవేర్చాడు. హీ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఆయనే మన మాదిరి, ఆయనే మన హీరో, ఆయన్నే మనం వెంబడించాలి.
ఆయన మాట ప్రకారం మనం జీవించాలి, సేవించాలి, ఆరాధించాలి. ఆయన ఆయన మోడల్‌లో మనం బ్రతకాలి ఏది చేసినా. ఇప్పుడు ఆయన ఆరోహణమై అవ్వడానికి ముందు తన శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులకు నాకు శిష్యులుగా. ఇది మిషన్ వర్క్. యేసు ప్రభు పరిచారం చేశాడు. పరిచారం చేసిన తర్వాత ఆ పరిచారం గురించి ప్రకటించమన్నాడు. నేను మీ కొరకు ఏం చేసి ముగించానో అది అందరం అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి చెప్పండి. మీరు బైబిల్ చెప్తే, బైబిల్ పర్ఫెక్ట్‌గా చదివితే, శ్రద్ధగా చదివితే మీకేం కనిపిస్తదనంటే శిష్యులందరూ సాక్ష్యం ఇచ్చారు. యేసుని నమ్మిన వారందరూ సాక్ష్యం ఇచ్చారు. వారిచ్చిన సాక్ష్యం ఏంటి? క్రైస్తవ సంఘంలో సాక్ష్యం యొక్క అర్థం మారిపోయింది. సాక్ష్యం అంటే నిలబడి నా కడుపు నొప్పి తగ్గిపోయింది, నాకు అయ్యగారు ప్రార్థన చేశాడు, నాకు జ్వరం తగ్గింది, నాకు అది వచ్చింది, ఇది పోయింది. ఇవే మన సాక్ష్యాలంటే. సాక్ష్యం అంటే అది కాదు అసలు. సాక్ష్యము అని అనగా యేసుకు సాక్షిగా ఉండడం మనం. చెప్పండి, చెప్పండి. శిష్యులందరూ ఏమని సాక్ష్యం ఇచ్చారు? యేసు సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు, అందుకు మేము ఏంటి సజీవుడు అని అంటే తిరిగి లేచాడంటే ఏంటి? మా జీవితాలను అమాంతం మార్చేశాడు, మా బ్రతుకును మార్చేశాడు. మా బ్రతుకు మార్పు, మా జీవితాల్లో కలిగిన మార్పుకు కారణం యేసు. మా పాప రోత, మా భయములు, మా పిరికితనం, మా అజ్ఞానం, మా అవివేకం, వీటన్నిటి నుండి విడిపించిన వాడు క్రీస్తు. ఆయనకి మేము సాక్షులు. యేసునామము రోజంతా అరిసినా, జీవితం అంతా అరిసినా మీకేమీ కాదు. నామం నామం అంటే యేసునామం, అది మంత్రం కాదు. యేసు నామము అని అనగా అర్థం ఏంటంటే యేసు స్వభావం, యేసు మనస్సు, యేసు జీవితం. యేసు నామం పలికే వాళ్ళందరూ ఆ స్వభావంలోనికి, ఆ స్వరూపంలోనికి, ఆయన నామంలోనికి రూపాంతరం చెందాలి. ఈ బైబిల్ మీ నెత్తి మీద పెట్టి, దయ్యం పట్టిన వాళ్ళ నెత్తి మీద పెట్టి, దయ్యమా పో అని అంటే అది నా మీద తిరగబడుతుంది తెలుసా? ఎందుకు? ఇది నా చేతిలో ఉన్నందున నేనేం బలవంతుడిని అయిపోను, లేదా యేసు పేరు చెప్పినందు మాత్రాన నేనేం బలవంతుడిని అయిపోను. యేసు నామమునందు నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంచి యేసు నామము కొరకు నేను ప్రతి యాంగిల్లో మారిపోవడానికి నేను ఇష్టపడినప్పుడు నాలో ఉన్న యేసుని చూచి ఆ దయ్యం చూసి పరారైపోతుంది. అది ఇక్కడ సిస్టమ్. మనం చేసే ఉపవాస ప్రార్థనలు, 3 రోజుల ఉపవాస ప్రార్థనలో, 4 రోజుల ఉపవాస ప్రార్థనలో దయ్యం భయపడదు. యేసు నామము మనం చెప్పడం అంటే అర్థం ఏంటంటే యేసు స్వరూపం, యేసు స్వభావం, యేసునందు మనకు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన శిష్యులుగా ఎదగాలి మనం. ఇప్పుడు యేసు ఆయన నడిచి వెళుతుంటే ఆయన్ని చూచి దయ్యాలు గజగజ వణికిపోయాయి, రోగాలు పరారైపోయాయి, పాపులు మారిపోయారు, చనిపోయిన వారు తిరిగి లేచారు. ఇది ఆయన ద్వారా జరిగిన పరిచర్య. ఆయన వచ్చాడు, ఆయన చేసి ముగించిన తర్వాత ఆయన్ని నమ్మమని శిష్యుల్ని వెంటబడ్డాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు 11 సార్లు దర్శించాడంట యేసు ప్రభు శిష్యుల్ని. అయినప్పటికీ కొంతమంది సందేహంతోనే ఉన్నారు. దేంతో ఉన్నారు? ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు ఖచ్చితంగా యేసు నామాన్ని ఈ భూమి మీద ప్రదర్శిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, యేసు నామమును ప్రదర్శించడం అని అంటే దాని అర్థం ఏంటి? వైట్ డ్రెస్ వేసుకొని తిరగడం, ప్రసంగాలు చేయడం, ప్రార్థన చేయడం, మతాన్ని కనబరచడం కాదు. యేసు ఎలాగైతే బ్రతికాడో దానిలో సగభాగమైనా మనం ఇంపాక్ట్ చేస్తాం సమాజాన్ని, సంఘాన్ని, గ్రామాన్ని లేదా లోకాన్ని.
ఈరోజు మిషన్, యేసు ప్రారంభించిన ఈ మిషన్ని ఎవరు కొనసాగించాలంట? మనం. ఈ రోజున శిష్యుల పని అయిపోయింది. మనం కూడా ఎవరు అక్కడ చెప్పారా? యేసు ప్రభు ఏమి ఆయన మాటలో కొంచెం కూడా తేడా ఉండదు. మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మీరు చెప్పింది మాటే, శిష్యులు కరెక్టే. కానీ ఏ శిష్యులు? ఇప్పుడు మనం, ఈ తరంలో మనం పరిచర్యకు పిలిచిన వాడి యొక్క క్యారెక్టర్ చూద్దాం ముందు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు. మార్కు యేసు ప్రభుకి ఇచ్చిన టైటిల్, నామం, బిరుదు మనుష్య కుమారుడు. ఆయన వచ్చింది ఎందుకనంటే పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా, అనేకులకు పరిచారం చేసి అనేకులకు ప్రతిగా ఆయన చనిపోయి విమోచించుటకు. పరిచారకుడు అంటే పని చేసేవాళ్ళు ఎలా ఉంటారు? యేసుప్రభు స్టైల్ చూసాం మనం. ఈ పరిచారకుడు ఎలా ఉండాలో ఆయన లైఫ్ స్టైల్లో ఒకసారి చూస్తాం మనం మేడగదిలో. ఒకసారి ఏముందిలే, ఆయన జీవితం అంతా పరిచారకుడిగానే ఉన్నాడు. మనం ఇప్పుడు ఆయన్ని నమ్మిన విశ్వాసులు పెద్ద ఎక్కడి నుంచో దిగొచ్చినట్లుగా మనం ఫీల్ అవుతాం. కానీ మనం పక్కన వాళ్ళతో కలవడానికి కూడా, పక్కన వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళతో సహవాసం చేయాలన్నా, వాళ్ళ పక్కన కూర్చోవాలన్నా, వాళ్ళతో కలిసి పాడాలన్నా, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలన్నా, వాళ్ళు మన ఇంటికి రావాలన్నా ఏం కావాలి మనకి? స్టేటస్. ఏం కావాలి? చెప్పండి చెప్పండి చెప్పండి. స్టేటస్ అంటే అందరికీ తెలుసుగా. మీకు అర్థమయ్యేలా, వాళ్ళు ఎక్కడ, మేము ఎక్కడే, మా పిల్లలతో ఏంట్రా నువ్వు వాళ్ళతో కలిసి తిరుగుతావు, ఈ మాటలు అంటారు చూసారా? అంటే చెడు సహవాసాల నుంచి ఖచ్చితంగా మనం జాగ్రత్త చేసుకోవాలి. మన పిల్లల్ని చెడ్డ సమాజం వైపు వెళ్ళకుండా మనం జాగ్రత్త చేసుకోవాలి. అంత మాత్రం చేత ఎదుటి పిల్లల్ని కించిపరిచే హక్కు మనకు లేదు. ఇక్కడ మన ప్రభువు, మనం ఆరాధించడానికి ప్రభువుని చూస్తే మనుష్య కుమారులు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకు, పరిచారము చేయడానికి. యేసు ప్రభు మానవులకు పరిచర్య చేయడానికి వచ్చాడంట. పరిచారం, మినిస్టర్ అనే మాటకి ఇప్పుడు రాజకీయాల్లో కూడా అర్థం మారిపోయింది. మినిస్టర్ అంటే మంది మార్బలం, 4 కార్లు, వెనకొక 4 కార్లు, ముందొక 4 కార్లు, ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్, అపాయింట్మెంట్లు. దేవుని సేవకులు కూడా ఇలాగే మారిపోయారు. ఇప్పుడు కొంతమంది ఎవరైతే తెల్లవారుజామున లేచి వెళ్తారో గుంపులుగా వెళ్ళే స్థలాలకి, వీళ్ళ ఇంట్లో పెద్ద ప్రోగ్రాం ఉంటే తొంగి కూడా చూడ్డా పాస్టర్. మళ్ళీ ఎవరు కావాలి వీళ్ళకి? ఇక్కడ ఇంటి పక్కన ఉన్న చర్చ్ అప్పుడు కావాలి. యేసు ప్రభు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన స్టేటస్ ఏంటి? ఆయన ఎవరు? ఆయన లెవెల్ ఏంటి? చూడండి, దేవదూతలు ఆయనకి పరిచర్య చేస్తున్నారంట. దేవదూతలు వచ్చి, దేవునికి సేవ చేసే దేవదూతలు వచ్చి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానముల చేత యెహోవా దేవుని, తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుని, పరిశుద్ధాత్మ దేవుని పరలోకంలో నిత్యము ఆరాధిస్తున్న దేవదూతల సమూహము భూమిపైకి వచ్చి మనుష్య కుమారుడికి పరిచారం చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండో వింటున్నారా? దేవదూతలు ఆయనకి పరిచారం చేస్తారు. కానీ ఆయనకి మన పైన ఎంత ప్రేమో చూడండి. ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి, ఆయన హోదాని విడిచిపెట్టి, ఆయనకున్న అన్ని ఫెసిలిటీస్ని విడిచిపెట్టి, ఎక్కడ చూస్తాం ఇది? విడిచిపెట్టి ఆయనకున్న దేవత్వాన్ని, ఆయనకున్నటువంటి హోదాని, ఇవన్నిటిని విడిచిపెట్టి అనే మాటలు ఎక్కడ చూస్తాం? ఫిలిప్పీ పత్రికలో చూస్తాం, 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తాం.
ఆయన దేవుడై ఉండి దేవుడితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి ఆ మనుషుల్లో కూడా దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తన్ను తాను రిక్తునిగా అంటే ఏమీ లేనివానిగా తన హోదాను విడిచిపెట్టాడు, తనకున్నటువంటి అన్ని ఫెసిలిటీస్ విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టాడు. ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తను తాను ఖాళీ చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేనివానిగా చేసుకున్నాడు, ఏమీ లేనివానిగా చేసుకున్నాడు. మనకు పరిచర్య చేయడానికి ఆయన ఎలా మారిపోయాడో చూడండి. యేసునకు ఉపచారము చేయుచు. ఉపచారం అంటే ఏంటి? ఇక్కడ పరిచర్య. దేవదూతలు ఆయనకి పరిచారం చేశారు. గనులైన మనుషులు ఆయనకి ఉపచారం చేశారు. కొంతమంది ఉపచారం చేస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారంట? దూరము నుండి నిలబడి చూస్తున్నారంట. పరిచర్య చేస్తున్నారు. కొంతమంది అంటే సగం సగం అనుకుందామా? సగం మంది పరిచర్య చేస్తున్నారు, సగం మంది దూరం నుంచి చూస్తున్నారు అని అనుకుందామా? అనుకోవచ్చా? అలాగా అనుకోవడానికి ఛాన్స్ ఉందా? మిషన్ గురించి మాట్లాడుతున్నాం మనం. మిషన్ అంటే పరిచర్య. యేసు మనకు పరిచారం చేయడానికి వచ్చాడు. ఎవరా యేసు? దేవుడు. చెప్పండి చెప్పండి చెప్పండి. దేవుడు. దేవుడు అంటే ఆయన తట్టు చూడడానికి కూడా అర్హత లేదు. ధైర్యం అక్కడ పెట్టు. అర్హత లేదు మనకి. దేవుణ్ణి చూస్తే చస్తాం. అటువంటి ఉన్నతమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మహామహాడు అయిన దేవుడు, మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడంట మనకు పరిచర్య చేయడానికి. ఆయన దాసునిగా ఉన్నప్పటికీ, ఆయన పరిచారం చేసినప్పటికీ ఆయన స్టేటస్ ఏంటంటే దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చి పరిచారం, గనులైన వారు ఆయనకి పరిచారం చేస్తున్నారు. ఈ పరిచారం చేసేటప్పుడు కొంతమంది చేస్తూ ఉంటే కొంతమంది దూరంగా ఉండి చూస్తున్నారు. నీదే గుంపు? పరిచారం చేసే గుంపా, నిలబడి చూసే గుంపా? నిజంగా యేసు ప్రభువు చేసిన పరిచర్య మనకు అర్థమైతే, నోట్ దిస్ పాయింట్, ఆయన పరిచర్య, ఆయన గురించి, ఆయన దేవుడని, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క మహిమ, ఇవన్నీ మనకు అర్థమయ్యి అంత గొప్ప ఔన్నత్యం కలిగిన దేవుడు, గొప్పవాడైన దేవుడు మనకు చేసిన పరిచర్య మనకు అర్థమైతే మనం మామూలుగా ఉండమండి. ఇక ఆయన కొరకే బ్రతుకుతాం. ఇక మన గుండె ఆయన కోసం కొట్టుకుంటుంది. అందుకే మిషనరీలు తమ కుటుంబాలను విడిచిపెట్టి ఆయన పరిచర్య చేయడానికి భారత గడ్డపైకి వచ్చారు. చర్చిలు మాత్రం కట్టుకుంటున్నాం పెద్ద పెద్దగా ఎక్కడికక్కడ. చర్చ్ అంటే అర్థం ఏంటి? యేసునందు విశ్వాసముంచిన సమూహం. మనమందరం కూడుకోవడానికి కట్టుకునే ఈ బిల్డింగ్ ఇది. అసలు చర్చ్ అంటే మనమే. వీఆర్ ద చర్చ్, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఆలయం. దేవుడు మనలో నివాసం ఉంటే మనకు కూడా క్రీస్తు మనసు ఉండాలిగా, క్రీస్తు ఆత్మ ఉండాలిగా, క్రీస్తు కలిగిన మనసు ఉండాలిగా. ఈరోజు అంశం అదే. క్రీస్తు ఆత్మతో దైవ కార్యాన్ని పూనుకోవాలి. క్రీస్తు ఆత్మతో, ఇంకోలా చెప్పాలంటే క్రీస్తు స్ఫూర్తితో. క్రీస్తులాగా మనం పనిచేయాలంటే మన ఎసెన్స్ ఏంటంటే, మన ప్రధాన పదార్థం ఏంటంటే దేవుని ఆత్మతో నింపబడిన వారమై ఉండాలి మనం. చెప్పండి.
ఎవరిని నింపుతాడు ఆయన? ఆయన మందు విశ్వాసం ఉంచిన వారందరితో ఆయన ఉంటాడు. కానీ ఆయన పని కొరకు ఎవరిని పురికొల్పుతాడు? ఇక్కడ మీరు అపార్థం చేసుకోమాకండి. దేవుని సేవ అని అనగానే మీరు చేసే పని అక్కడ వదిలేసి ఇంకొక పని దేవుని సేవకు వచ్చేయమంటాం కాదు ఈ పిలుపు అర్థం. దేవుని సేవ చేయడం అని అంటే సంఘంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుని సేవలోనే ఉన్నారు. పక్కన వాళ్ళతో చెప్పండి ఈ మాట. ఇలా చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కన వాళ్ళు చెయ్యి ఇలా కలుపుకోండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన చెయ్యి అలాగే పట్టుకోండి, చెప్పండి పక్కన వాళ్ళతో. వాసం ఉంచి మనం అందరం దేవుని సేవకులమే. దేవుని సేవ అంటే ఏంటి అని అడగండి ఇప్పుడు. చెప్పారు, ఏం చెప్పారు? నువ్వు ఏ పని చేస్తున్నావు అదే పని, ఆ పనే దేవుని సేవ. నేను చేసేది ఏంటి? దేవుని. మీరు చేసేది ఏంటి? మీరు చేసేది ఏంటి అని అంటే మీరు చేసే పని పేరు చెప్పాలి. పనికాహార పథకానికి వెళ్ళే వాళ్ళైనా, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా, మాస్టర్ అయినా, వ్యాపారస్తుడైనా, వాహనదారుడైనా, ఏ పని చేసే వాళ్ళమైనా, ఏ రకమైన పని చేసే వాళ్ళమన్నా మనమందరం ఎవరు? దేవుని సేవకులం. చెప్పండి అందరూ, అందరు చెప్పాలి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను ప్రభు విమోచించింది ఎందుకనంటే ఆయన పరిచర్య చేయడానికి. మీకు ఇంకా చెప్పాలి అని అంటే లేఖనంలో ఇవ్వబడిన వారు సేవకులు చాలామంది ఉన్నారు. కంప్లీట్గా అన్ని పనులు విడిచిపెట్టి దేవుని సేవ చేయడం అమోఘం, అద్భుతం, మంచిదే. నాలాగా ఇంకే పని జోలికి వెళ్ళకుండా దేవుని సేవకు సమర్పించుకొని దేవుని సేవలో ఉండడం ఇదొక పద్ధతి. అయితే బైబిల్లో ఎక్కువ ప్రభావం చూపిన సేవకులు ఎవరో తెలుసా? ఎక్కువ ప్రభావం చూపిన సేవకులు ఎవరో తెలుసా? చెప్పండి ఎవరన్నా. నేను అడిగిన ఉద్దేశం ఏంటంటే ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఇంకొక పరిచర్య చేసిన వాళ్ళు ఎక్కువ ప్రభావితం చూపారు. పౌలు గారు వెరీ గుడ్. ఏంటి ఆయన చేసిన పని? గుడారాలు, కూలి పని, కూలోడు. గుడారాలు ఎవరు కొడతారండి? గుడారాలు అంటే ఇప్పుడు మనం పరదాలు కొట్టడం అంటున్నామే, పరదాలు కొట్టడం లాంటి పని. ఇంకా అక్కుల ప్రిస్కిల్లా. పాత నిబంధనలో చెప్పండి ఎవరిదన్నా ఇద్దరు ముగ్గురు పేర్లు. ఎలీషా, ఏలియా వాళ్ళు పరిపూర్ణ సేవకులు. నోవాహు వెరీ గుడ్. నోవాహుకు వేరే పని ఉంది, ఆయన దేవుని సేవకు దేవుని పిలుపుకు స్పందించారు. అబ్రహాం, దానియేలు ఏంటి? ప్రధానమంత్రి. షడ్రక్, మిషక్, ఎస్తేరు, వీళ్ళంతా రాజకీయ నాయకులు. ఇప్పుడు రాజకీయ నాయకులతో వాళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉంటారో అంతకంటే పవర్ఫుల్ క్యాండిడేట్స్ అనమాట వీళ్ళు. మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్స్. వాళ్ళు ఆ పదవుల్లో ఉండి ఏం చేశారు? దేవుని సేవ చేశారు. పరిపూర్ణంగా సమర్పించుకున్న వారి కంటే ఎక్కువ సేవ వీళ్ళు చేశారు. దేవుని సేవ చేయడం అంటే పాస్టర్ గారి పనే కాదు. నూతన నిబంధన సంఘంలో, నూతన నిబంధనే కాదు, పాత నిబంధన కూడా. ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు చెప్పాను నేను మీకు. అయితే దేవుని కార్యోన్ముఖులమై దేవుని పరిచర్య మనం చేయాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మాభిషేకం కావాలి. ఇప్పుడు మొదటి పాఠంలో మంచి ఉదాహరణ మనకి ఏలియా గారు గురువు గారు ఆయనకి, ఎలీషా గారికి.
ఏలియా గారు వెంట పడుతున్నాడు ఎలీషా గారు. దేనికోసం? నీ అభిషేకములో 2 పాళ్ళు నాకు కావాలి. నీకున్న అభిషేకంలో నాకు 2 పాళ్ళు. ఎలీషాకి ఏముంది? ఆసక్తి ఉంది. దేవుని ఆత్మ కావాలి నాకు. ఇక్కడున్న మీలో ఎంతమంది ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు అని అనుదినం ప్రభు ఆత్మ కొరకు ఆత్మ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు? మనకేం చేయటం వచ్చంటే, నా అప్పులు తీర్చు ప్రభు అని ప్రార్థన చేయడం వచ్చు. నా పిల్లోడికి ఉద్యోగం రావట్లేదు ప్రభు, కొందరికి ఉద్యోగం వచ్చేటట్టు సహాయం చేయని ప్రార్థన చేయడం తెలుసు. మనకున్న ఇబ్బందులు, అప్పులు లేదా అనారోగ్యం, వీటిని మన ఇంట్లో ఉన్న పరిస్థితులు మార్చమని అడగడం తెలుసు మనకి. అడగాలి, అడగడం తప్పని నేను అనడంలా, తప్పకుండా అడగాలి. దానికంటే శ్రేష్టమైనది ఏమిటి అని అంటే, మనమందరము తప్పక అనుదినము మనం ఆయన అభిషేకం మీద ఆధారపడాలి. నీ ఆత్మతో నన్ను అభిషేకించని ప్రార్థన చేయాలి. మనం ఆయన పరిచారం, ఆయన పరిచర్య ఏ స్థలంలో ఉన్నా ఆయన కొరకు మనం ఉపయోగపడే సాధనంగా ఉండాలి అని అంటే, ఎలీషా దేవుని ఆత్మ మీద, దేవుని అభిషేకం మీద ఆధారపడినట్లుగా మనమందరం కూడా అనుదినము ఆహ్వానించాలి. ఎవరిని? పరిశుద్ధాత్మ. చెప్పండి గట్టిగా, రండి 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 రండి. మళ్ళీ ఎంతసేపు పాడితే వస్తాడు? నోటితో ఎంతసేపు పాడినా రాడు. మన ఆత్మలో తీవ్రత కలిగిన వారమై, నీ అభిషేకం మాకు కావాలి ప్రభువా, నీ సహాయం లేనిదే మేమేది చేయలేము. ఒక తల్లిగా ఎలా చేయాలో తెలీదు, ఒక భార్యగా ఎలా చేయాలో తెలీదు, ఓ భర్తగా ఎలా జీవించాలో తెలీదు, తోటి సహోదరుడిగా ఎలా ఉండాలో తెలీదు, నాకు ఇచ్చిన పని ఎలాగూ చేయాలో కూడా నాకు తెలియదు. కాబట్టి నీ సహాయం నాకు కావాలని అనుదినము ఆయన మీద మనం ఆధారపడితే, ఎలీషా ఎఫెక్టివ్గా బ్రతికినట్లుగా మనం కూడా దేవుని కొరకు ఎఫెక్టివ్గా బ్రతకగలం. నా దగ్గరికి రండి, నేను మీ అందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తా, వచ్చేస్తారు. ప్రత్యేకత నమ్ముతారా? నమ్మకూడదు. ఎలీషా ఏలియాని అడుగుతుంటే తటపటాయించాడు. అయ్యో, ఇది నా వల్ల అయ్యే పని కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తా. మన ఇద్దరి మధ్య ఒక సూచన పెట్టుకున్నాను. ఏంటి ఆ సూచన అంటే, నన్ను దేవుడు పైకి తీసుకెళ్ళిపోతానని వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. ఒకవేళ ఆయన నన్ను కొనిపోయేటప్పుడు నేను నీకు కనబడితే కనుక అది నెరవేరినట్టే. భయంగా చెప్పాడు. అంటే ఒక మనిషికి ఇంకొక మనిషి అభిషేకం ఇవ్వడం మానవ చేతుల్లో లేదు. ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఈ అభిషేకం ఎవరికి ఇస్తాడు ఆయన? అందరికీ ఇస్తాడు. కానీ ఎవరికైతే తీవ్రమైన కాంక్ష ఉంటుందో వారిని తన ఆత్మతో అభిషేకిస్తాడు. మీకు ఇప్పుడు దాకా బైబిల్లో ఉదాహరణలు చెప్పే కదా, బయటకు వచ్చి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి మీకు అందరికి. ఈ కాలంలో ప్రవీణ్ పగడాల గారు ఎంతమందికి తెలుసు? ఆయన పరిపూర్ణ పాస్టర్ గారు కాదు, మీలాగా విశ్వాస ఆయన కూడా. ఒక చర్చి నడిపించే పాస్టర్ గారు కాదు ఆయన. ఒక చర్చిలో పాస్టర్ గారు, నాలాంటి పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే, నడిపిస్తుంటే సామాన్య విశ్వాసులా కూర్చొని ఉండే విశ్వాస ఆయన. ఆయన అంట, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నువ్వు లోకాన్ని వెలిగించినట్లుగా నా చుట్టూ ఉన్న వారిని వెలిగించాలి అనే కోరికతో బ్రతికాడు ఆయన. ఆ తృష్ణతో బ్రతికాడు ఆయన. నీ పరిచర్య నేను చెయ్యాలి, నీ పరిచారకంగా నేను ఉండాలి అనేటువంటి ఆ తృష్ణ ఆయన బ్రతికినందుకు దేవుడు ఆయన్ని బలపరిచాడు. 7 సాఫ్ట్వేర్ కంపెనీలు కలిగి, ఆ 7 సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఈయన పనిచేస్తూ, ఆయన కింద పనిచేసే వారిని పనిచేయిస్తూ
దేవుని ఆత్మ సహాయంతో ఎంత అద్భుతమైన ఘనమైన పరిచర్య చేశాడో ఆయన, ఎంత జ్ఞానం సంపాదించాడో, వివిధ భాషలు. ఎవరైనా, నేను పేరు అడగట్లేదు, మాలాగా ఒక సామాన్యమైన విశ్వాసం. ఎందుకు అంత బలవంతుడిగా మారాడు? చరిత్రలో ఎందుకు నిలిచిపోయాడు? దేవుని ఆత్మతో నింపబడి పనిచేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, అందరిలో ఒకటిగా కాకుండా ఒక ప్రత్యేకమైన వాడుగా, దానవుగా ఉండాలంటే నీవేం చేయాలి? సమాధానం చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈరోజు అంశం, క్రీస్తు ఆత్మతో దైవ కార్య సాధన. క్రీస్తు ఆత్మ దైవ కార్య సాధన. ఎలా చేయగలం ఈ పని? మనం దేవుని కార్యాలను మనం ఎలా చేయగలం? పరిశుద్ధాత్మతో, క్రీస్తు ఆత్మతో, దేవుని ఆత్మతో. దేవుడు మారడు. పాత నిబంధనలో ఒకేలా ఉన్నాడు, నూతన నిబంధనలో కూడా ఒకేలా ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చిన ప్రామిస్ పాత నిబంధన కంటే, పాత నిబంధన ఆ నిబంధనలో అది నూతన నిబంధన చేయడానికి గల కారణం ఏంటంటే, పాత నిబంధన ఏది సాధించలేకపోయిందో నూతన నిబంధనలో దేవుడే దాన్ని సాధించి పెట్టేటట్టు చేశాడు. మన పక్షాన దేవుడే పనిచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాదు స్టెఫను. ఎవరు స్టెఫను? 6వ అధ్యాయంలో సంఘ పెద్దలండి. ఏ పని కొరకు నియమింపబడ్డారు? పలహారం పంచే పనికి. చర్చిలో వీళ్ళు ఆరాధన అయిన తర్వాత భోజనం కానీ పలహారం కానీ పంచుతుంటే, ఎవరు పంచాలో తెలియక ఎవరు పడితే వాళ్ళు పంచుతుంటే, కొంతమందికి ఎక్కువ ఇస్తున్నారంట, కొంతమందికి. మన బ్యాచ్ అన్ని వేళల్లో అన్ని కాలాల్లో ఉంటారు. ఆదాం బ్యాచ్ ఇది. మనోళ్ళు కనపడగానే గుప్పుడు ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా ఇసిరేసి ఏం తిరగనట్టుగా, ఈ బ్యాచ్ పక్కన వాళ్ళు గమనించి, వాళ్ళకు 2 ఇచ్చాడు, మాకు 1 ఇచ్చాడు. ఇది ఒక గొడవ అయిపోయింది సంఘంలో, తగాదా వచ్చింది. శిష్యుల దగ్గరికి పంచాయతీ చేయమని వచ్చారు. శిష్యులు ఏమన్నారంటే, ఊరుకోండి చాలు కానీ, మేము వాక్యం చెప్పడం మానేసి, సువార్త చెప్పడం మానేసి, దేవుని ప్రకటించడం మానేసి, ఆహారం పంచడానికి మేము ఈ పంచాయతీలు చేస్తూ కూర్చోమా? ఒక పని చేద్దాం, ఆత్మతో నింపబడిన, దేవుని జ్ఞానంతో నింపబడిన విశ్వాస పరిచర్య చేశాను. నేను పరిచర్య చేసిన తర్వాత నేను చేసిన ఈ పరిచర్యను మీరు అనేకులకు ప్రచారం చేయండి, చెప్పండి, అనేకులను నాకు శిష్యులుగా చేయండి. కమిట్ అవ్వాలి మనం క్రీస్తుతో. ఇంకా మన విశ్వాసం ఎక్కడుందో తెలుసా? నేను ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తే చాలు అన్నట్టుగా ఉంది. కానీ ఆదివారపు జరిగే ఆరాధనకు కూడా మొదటి ఆదివారం ఉన్న ప్రేమ నీకు రెండో ఆదివారానికి ఉండదు. రెండో ఆదివారానికి ఉన్న ప్రేమ చెప్పండి, మూడో ఆదివారం ఉన్న ప్రేమ మన ప్రభు. ఎందుకు ఆదివారం మనం కూడుకుంటున్నాం దేవుని సన్నిధిలో? యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆదివారం. ఇది ప్రభు దినం, అందుకోసం ప్రభు దినాన్ని కూడుకుంటున్నాం. రేపు ఒకవేళ ఆర్ఎస్ఎస్ వాడికి పరిపూర్ణ అధికారం వచ్చి కంప్లీట్గా అధికారంలోకి వచ్చేసి ఆదివారం సెలవు లేదో చహోయ్ అని అన్నాడు అనుకో,
ఆదివారం ఎత్తేసి మంగళవారం అని అన్నాడు ఇంకో సెలవు. ఏం చేయాలి మనం? ఏంటి? మంగళవారమే ఆరాధన. దేవుడు అన్ని దినాలను పవిత్రపరిచాడు. మొదటి దినాన ఆయన వెలుగును నింపి వెలుగును చేసి ఏమన్నాడు ఆయన? ఇది మంచిది. భూమి ఆకాశాలను చేసి మంచిది. ప్రతిదినాన్ని మంచిది 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 అని అన్నాడు. కాబట్టి ప్రతిదినము మంచిదే. మంగళవారం కూడా. కానీ మీ పిల్లలకి మంగళవారం పెళ్లి పెడతారా? ఎందుకని? మీకు అపోహ. మంగళవారం చేస్తే మా పిల్లల పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతాయేమోనని. ఏం అవ్వు. మీకు ఇంకో సంగతి తెలుసా? బైబిల్లో నూతన నిబంధనలో ఒక పెళ్లి గురించి రాయబడింది. ఆ పెళ్ళి ఏ రోజున జరిగింది? మంగళవారమే. 3వ దినమున. ఆదివారం మొదటి వారం, సోమవారం 3వ రోజు. మనము ప్రభువు మనకు చేసిన పరిచర్య, ప్రభు మన కొరకు ఆయన చేసిన ప్రాణత్యాగం, ఆయన మనకు చేసి ముగించిన ఈ కార్యం మనకు పరిపూర్ణంగా అర్థమైతే అబ్బబ్బబ్బబ్బా, మనం ఒక స్టెఫన్ అయిపోతాం, మనం ఒక ఏలియా అయిపోతాం, ఒక ఎలీషా అయిపోతాం, మరో ప్రవీణ్ పగడాలలాగా మారిపోతాం. ఒకళ్ళ మీద ఒకటి అలిగే అలుగులాటలు ఇక మన జీవితాల్లో ఉండవు, నొచ్చుకోటాలు ఉండవు. ఎంతమంది దేవుని ఆత్మ కొరకు కనిపెడతారు? అర్థం కాలేదా? ఎంతమంది అడుగుతారు ఈ రోజు నుంచి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు అని? ఆయన మన ఆత్మతో నింపితే, ఆయన ఆత్మ మనలోనికి వస్తే మనం ఎందుకు బతకాలో అర్థమవుతుంది. ఫస్ట్ ఆ బ్రతుకులో మనం చేసే పని జీవితకాలం అంతా పడితే ఆయన ఇచ్చే శక్తితో మనం ఇట్లే చేసేయగలం. ఆశ్చర్యపోతారు మనం చూసి ప్రజలు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6, అల్లరులలోను, ప్రయాసముల్లోను, జాగరముల్లోను, ఉపవాసముల్లోను మిగుల ఓర్పు గలవాడై. దేవునికి స్తోత్ర. ఇతరులు మనం నిందించినప్పుడు, ఇతరులు మనల్ని గాయపరిచినప్పుడు, ఇతరులు మనల్ని కాని మాట అన్నప్పుడు, మనం తప్పు చేసినప్పుడు కాదు. మనం నిజంగా తప్పు చేస్తే ఇతరులు మన గురించి అలా మాట్లాడుకుంటే సిగ్గుతో తలదించుకొని, దేవా నీ నామానికి అవమానం తెచ్చాను, నన్ను క్షమించు అని మనం ప్రభు పాదాల దగ్గర దిద్దుకోవాలి. ఒకవేళ మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు, ప్రభు కొరకే మనం పనిచేస్తున్నప్పుడు, ఇతరుల ద్వారా మనకి ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనకేం కావాలంట? ఓర్పు కావాలి. చెప్పండి గట్టిగా. సండే స్కూల్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పిల్ల తల్లిదండ్రులు వచ్చి అకారణంగా నా పిల్లని ఎట్టన్నావంట అని మేము పోట్లాడితే నీకేం కావాలి? సంఘ పెద్దలుగా మీరు ముందుకు వెళ్తూ పనిచేసుకుంటూ ఉన్నప్పుడు, మీరు నిజంగా దేవుని కొరకే పనిచేస్తున్నప్పుడు, నిజంగా దేవుని కొరకే ప్రయాసపడుతున్నప్పుడు, ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు మీకేం కావాలి? ఓర్పు కావాలి. విశ్వాసిగా నీవు దేవుని పరిచర్యలో ఆసక్తిగా ముందుకొస్తూ పాటలు పాడడంలోను, నిర్వహించడంలోను ఇలా నువ్వు ఆసక్తి కలిగిన దానివై ముందుకు వస్తుంటే దయ్యపు పిల్లలు నిన్ను వెనక నుండి పాము కాట్లు వేస్తూ ఉంటారు. మీకేం కావాలి? అప్పుడు నువ్వేం చేస్తావు? నన్ను అన్నా. అదే కదా మీరు అనేది. కొంతమంది అయితే చెప్తారు, అసలు చెప్పరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 11వ అధ్యాయం 23వ వచనం, ఇదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేను మరి ఎక్కువగా. పౌలునట, నువ్వు అసలు దేవుని పని చేసేవాడు వెంటరా పోరా అని అన్నారట. వెర్రోడు అని అన్నాడట. ఇప్పుడు ఎవరిని చూపించుకుంటున్నాడు తెలుసా? అపోస్తులను చూపిస్తున్నాడు. ఇదిగో వాళ్ళు పని చేస్తున్నట్టుగా నేను పని చేస్తున్నా. వాళ్ళు వెర్రివారైతే నేను వెర్రివాడినే.
ప్రియమైన దైవ జనాంగమా, నేను ముగిస్తున్నాను ఈ ఈ యొక్క ఉదయకాల సమయంలో. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు మనకి పరిచర్య చేశాడు. ఆ పరిచారం చేసిన ఆయన, నేను మీకు పరిచారం చేశాను కదా, మీరు ఇతరులకు పరిచారం చేయండి నా పేరట. ఏమిటి పరిచారం? పరిచారం అంటే దేవాలయం తొడవడం, బూజు దులపడం, కడగడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం, ప్రసంగం చేయడం, ఇదే కాదు పరిచారం అని అంటే. మన చుట్టూ ఉన్నవారికి ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే, మన సామర్థ్యము కొలది వారి కొరకు మనం స్పందించుటయే మనము పరిచారం చేయడం. దురలవాట్లో ఉన్న వారికి క్రీస్తుని పరిచర్య చేయడం, క్రీస్తుని పరిచయం చేయడం, రక్షణ లేని వారికి క్రీస్తుని పరిచయం చేయడం. ఈ సమాజములో, ఈ లోకములో ఏ విధమైన శ్రమ గుండా, సమస్య గుండా, ఇబ్బంది గుండా వెళ్తున్నప్పటికీ వారికి శాశ్వత పరిష్కారం క్రీస్తే అని ఆయనకు పరిచర్య చేయడమే మన ధర్మం. నువ్వు ఏ పని చేస్తున్నా సరే, అందుకొరకు నువ్వు పిలువబడ్డావు, అందుకొరకు నువ్వు నియమించబడ్డావు, అందుకొరకే దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ పని మనం ఎఫెక్టివ్గా చేయాలనంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రార్థన చేయి. దేవా, నీ ఆత్మతో నన్ను నింపు. నన్ను ఎందుకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావో, ఈ పరిచర్యకు నేను ఎందుకు పిలువబడ్డాను, ఈ పరిచర్య నాకెందుకు అప్పగించబడిందో నేను అర్థం చేసుకొని ఎఫెక్టివ్గా నీ కొరకు పనిచేయుటకు నాకు సహాయం చేయవా ప్రభు అని మనమందరము ప్రభు పాదముల ఎదుట సాగిలపడదాం.